ఉన్నారు. ఇండియా ఇంకా పాకిస్తాన్ మధ్య టెన్షన్ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఆ ప్రభావం కాస్త ఐపీఎల్ 2025 సీజన్ మీద పడింది. అయితే ఆ రెండు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఐపీఎల్ను వాయిదా వేస్తున్నట్లు ఇప్పటికే బీసీసీఐ ప్రకటించింది. అయితే రీసెంట్గా జరిగిన మ్యాచ్ని కూడా మ్యాచ్ సగంలోనే ఆపేశారు. ఎందుకంటే ఆ ప్లేసెస్లో కూడా అటాక్స్ జరగవచ్చు అనే హింట్స్ ఉన్నప్పుడు అక్కడ అలర్ట్ అయిన భారత ఆర్మీ వాళ్ళు కూడా వెంటనే గ్రౌండ్ ఖాళీ చేసి వెళ్ళిపోవాలని కూడా అటు ఆటగాళ్ళతో పాటు మ్యాచ్ చూడడానికి వచ్చిన ఆడియన్స్ని కూడా స్టేడియం నుంచి పంపించేశారు. అయితే మరి కాసేపట్లో ఐపీఎల్ పోస్ట్పోన్ పై కూడా అఫీషియల్గా అనౌన్స్ చేసే అవకాశం కనిపిస్తుంది. నిన్న కూడా ఉన్నటువంటి పంజాబ్ ఇంకా ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ని కూడా ఆపేశారు. క్రికెటర్లను భారీ భద్రత మధ్య హోటళ్లకు పంపించారు పోలీసులు. అయితే క్రికెటర్ల సేఫ్టీని దృష్టిలో ఉంచుకొని ఐపీఎల్ను వాయిదా వేసే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇంకా 15 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఐపీఎల్ నిర్వహణపై ఐపీఎల్ ఫర్దర్గా ఎలా జరగాలి, ఎప్పుడు దాన్ని మళ్ళీ కండక్ట్ చేయాలి, పోస్ట్పోన్ అయిన మ్యాచెస్ని ఎప్పుడు కండక్ట్ చేయాలి, వీటన్నిటిపైన చర్చ జరిపిన తర్వాత బీసీసీఐ నిర్వాహకులు కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. అయితే ఐపీఎల్ను వాయిదా వేయాలని కూడా ఇప్పటికే బీసీసీఐ పైన ఒత్తిడి పెరిగింది. ఇదే నేపథ్యంలో ఐపీఎల్ని వాయిదా వేస్తున్నట్టు కూడా ఇప్పటికే వస్తున్న సమాచారం. అయితే దీన్ని అఫీషియల్గా కూడా బీసీసీఐ ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. అయితే మొత్తం మీద భారత్ ఇంకా పాకిస్తాన్ మధ్య నెలకొన్న టెన్షన్ వాతావరణం కారణంగా ఆ ప్రభావం ఐపీఎల్ సీజన్ 2025 మీద పడింది. సో ఐపీఎల్ని వాయిదా వేస్తున్నట్టు కూడా ఇప్పటికే బీసీసీఐ ప్రకటిస్తున్నట్టు తెలుస్తుంది. సో ఈ ప్రభావం రీసెంట్గా ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ మధ్యలో రద్దయిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఈ లీగ్ జరుగుతుందా లేదా వాయిదా పడుతుందా అనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారింది. ఈ క్రమంలో బీసీసీఐ తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ 2025ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఇది ఎప్పటి వరకు అనే విషయంలో త్వరలో క్లారిటీ ఇవ్వనున్నారు. అదేవిధంగా ఎప్పటి వరకు దాన్ని వాయిదా వేస్తారు అనే దాని మీద కూడా ఇంకా క్లారిటీ రావాల్సింది. అయితే నేడు జరిగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ నుంచి దీన్ని అమలు చేస్తున్నట్టు కూడా ఇప్పటికే బీసీసీఐ నుంచి వస్తున్న సమాచారం. మొత్తం మీద ఏదైతే టెన్షన్ వాతావరణం పాకిస్తాన్ ఇంకా భారత్ మధ్య నెలకొందో అది కాస్త ఐపీఎల్ పైన ప్రభావం చూపించింది. ఎందుకంటే నేషనల్స్ సెక్యూరిటీని కన్సిడరేషన్లోకి తీసుకొని ఆటగాళ్ల సేఫ్టీని కన్సిడర్ చేసి అదేవిధంగా ఐపీఎల్ చూడడానికి పెద్ద మొత్తంలో ఫ్యాన్స్ మొత్తం స్టేడియాన్ని నింపేస్తారు. అక్కడ సెక్యూరిటీ ఫోర్సెస్ కూడా వస్తారు. చాలామంది గ్రౌండ్ స్టాఫ్ ఉంటారు. చాలామంది ఏ ప్రదేశంలో అయితే జరుగుతుందో దానికి సంబంధించిన మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు. సో పెద్ద మొత్తంలో కూడా అక్కడ సెక్యూరిటీ ఫోర్సెస్ కావచ్చు వీళ్ళందరూ గుమిగూడతారు. కాబట్టి వీళ్ళందరూ అక్కడ ఐపీఎల్ దగ్గర ఉంటారు. కాబట్టి ప్రజెంట్ కంట్రీలో సిచ్యువేషన్స్ అంతా బాలేని పక్షాన ఐపీఎల్ను కొన్ని రోజుల పాటు వాయిదా వేయాలని కూడా ఇప్పటికే బీసీసీఐ నిర్ణయించింది. అయితే అది ఎప్పటి వరకు అనేది ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ఎప్పుడైతే ఈ టెన్షన్ వాతావరణం అంటే బుధవారం రోజు ఎప్పుడైతే భారత్ ఉగ్రవాద స్థావరాలపైన అటాక్ చేసిందో అప్పటి నుంచే ఐపీఎల్ను రద్దు చేయాలి అని చెప్తూ బీసీసీఐ పైన ఒత్తిడి పెరిగింది. అయితే నిన్న జరిగిన మ్యాచ్లో కూడా Kings 11 పంజాబ్తో పాటు ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో కూడా మధ్యలో అర్ధాంతరంగా మ్యాచ్ ఆగిపోయింది. ఆ స్టేడియంలో ఉన్న ప్రేక్షకులతో పాటు ప్రతి ఒక్కరిని కూడా హై సెక్యూరిటీ మధ్య బయటికి పంపించేశారు. అయితే ఇవాళ జరిగే మ్యాచ్తో ఇవాళ బెంగళూరు మ్యాచ్ జరగనుంది. అయితే ఇవాళ జరిగే మ్యాచ్ నుంచి కూడా ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. ఫర్దర్గా ఎప్పుడు కండక్ట్ చేస్తారు, ఎలా కండక్ట్ చేస్తారు, అసలు కండక్ట్ చేస్తారా లేదా ఈ విషయం పైన ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఇంకా 15 మ్యాచెస్ ఇంకా జరగాల్సి ఉంది. అయితే ఈసారి ఐపీఎల్ హోరాహోరిన అంచనాలకు అంటే ఏవైతే టీమ్స్ టాప్లో ఉంటున్నాయో అవి చాలా బాటంలో నడుస్తున్నాయి. అయితే ఎప్పుడు కూడా టాప్లో ఉండని టీమ్స్ కూడా ఇప్పుడు టాప్లో కొనసాగుతున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఖచ్చితంగా ఈ సీజన్ కప్పు కొట్టాలని చెప్పి బరిలోకి దిగింది. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పుడు టేబుల్ టాపర్గా కూడా ఉంది. ఈ నేపథ్యంలో దేశంలో పరిస్థితులు బాలేని పక్షాన నేషనల్ సెక్యూరిటీని కన్సిడరేషన్లోకి తీసుకొని ఐపీఎల్ని ఫర్దర్గా వాయిదా
వేసినట్టుగా ఇప్పటికే బీసీసీఐ ప్రకటించింది. సో ఫర్దర్గా ఎప్పటి వరకు ఏంటి అనేది కూడా ఇంకా దీనికి సంబంధించిన సమాచారం రావాల్సి ఉంది.